ఎలక్షన్కి ముందు ఇద్దరు బాగా ఫైట్ చేశారు. ఇద్దరు మహిళలు బయట రోడ్డు మీదకి వచ్చేసి, షర్మిల గారేను సునీతమ్మ గారు. అవును, మరి సునీతమ్మ ఎందుకు మరి బయటకు వచ్చి ఇప్పుడు మరి కలవాలి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలిసి. ఆమెకి జరిగింది మాత్రం దారుణమైన అన్యాయం గురు. అటువంటి అన్యాయం మన కళ్ళ ముందు మన జనరేషన్లో ఎప్పుడు జరగల. అవును, ఒక కుటుంబంలో సొంత బాబాయికి మర్డర్ చేస్తే ముఖ్యమంత్రి గారు సైలెంట్గా మా బాబాయే మంచివాడు కాదు అని అందరూ చెప్తున్నారు అని చెప్తున్నాడు అంటే ఇటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు చూడాల. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగులు, మన వర్మగారు అయితే దాని మీద చిత్రాలు. ఇప్పుడు నో పాలిటిక్స్, ఓన్లీ ఫిలిమ్స్ అంట. అవును, అది నువ్వైనా నేనైనా ఎవరు తప్పు చేసినా ప్రజలు మనల్ని అమాయకంగా వదిలేశారు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మన తప్పులు ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి, ఇది మాత్రం మర్చిపోవద్దు. అబ్బా, ఒక్కొక్క రోజు ఐ డ్రీమ్లో కూర్చొని వీళ్ళిద్దరూ, మన స్వప్న గారు వర్మ గారు ఇద్దరు కూర్చొని వావ్ ఎంతెంత డ్రామాలు, ఎన్నెన్ని సెటైర్లు, బాబు గారి గురించి, తెలుగుదేశం గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన గురించి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటున్నారంటే క్యారెక్టర్ ఏముంటుంది మనకి? ఉండదు కదా. మనం ఇప్పుడు ఎన్ని వేషాలు వేసినా పూర్వం మనకున్నటువంటి నైపుణ్యాన్ని కొంతమంది పరిశ్రమలో గుర్తించి ఉండొచ్చు, గుర్తిస్తారు. నేను కూడా డైరెక్టర్గా అని మనందరం కూడా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. అటువంటి మళ్ళీ నువ్వు తర్వాత ఇష్టం వచ్చినట్టు పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పార్టీని, జనసేన పార్టీని రేపెటం చేసి నువ్వు మళ్ళీ ఈరోజు ఏదోలేండి పొరపాటున మనం ఇటు వెళ్ళాము, ఇప్పుడు మెగా ఫ్యామిలీని బాగా టార్గెట్ చేసి అదే తన ఇష్టం వచ్చినట్టు చేసి. అంటే నేను అనేది ఇది చాలామంది గుణపాఠం. ఓకే, మనకు తెలిస్తే రావాలా, లేదు డబ్బు సంపాదనే ధ్యేయంగా అనుకుంటాం మేమందరం. చిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మనీ సప్లై వచ్చింది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు మీరంతా. కొంతమంది ఆర్టిస్టులు మధ్యలో కొంతమంది వీడియోలు పెట్టారు కదా, మా సాలరీస్ ఆగిపోయినాయి అని చెప్పేసి. ఇక్కడ మన హైదరాబాద్లో ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారు? ఓకే, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ కొనేశారు వాళ్ళు, ఎంతమందిని. చాలా కొంతమంది యూట్యూబర్స్ అసలు ఊహించని విధంగా మాట్లాడిన యూట్యూబర్స్ ఉన్నారు. ఓకే, అప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారిని పొగిడేసినటువంటి యూట్యూబర్స్ ఆ క్షణంలో మారిపోయి లాస్ట్ 2 నెలల్లో ఒకళ్ళు వచ్చారు. 3 నెలల తర్వాత ముందు నుంచే 3 నెలల ముందు నుంచి కాదు నాకు అసలు అది చూసి నేను షాక్. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి అమ్మా ఏంటంటారా బాబు ఇలాగ మాట్లాడుతున్నాడు, అసలు ఊహించలా. అంటే ప్రతి వాడు యూట్యూబ్ పెట్టుకోగానే డబ్బు సంపాదన, అమ్ముడు పోవటం అనిపించదేమో, అమ్ముడు పోతున్నాం అనేది అనిపించింది. ఇది ఒక రాష్ట్రం మీద విషం చిమ్మటానికి నువ్వు కూడా సాయం చేస్తున్నావు. నువ్వేమైనా మాట్లాడు గురు, ఏ ప్రభుత్వం గురించి ఏమైనా మాట్లాడు, తప్పు లేదు, నిజాయితీగా మాట్లాడు. తప్పు ఉంటే తప్పు, భయపడక బాకు. 5 ఏళ్ళు నేను అధికారంలో లేదు టీడీపీ, నేనేమన్నా తగ్గి మాట్లాడానా? లేదే. సమస్య ఉన్నప్పుడు, తప్పుడు జరిగినప్పుడు ఖచ్చితంగా వచ్చి నిలబడి మాట్లాడా. అమరావతి వెళ్ళా, తిరుపతిలో అమరావతి సభ జరుగుతుంటే వెళ్ళా, పాదయాత్రకి వెళ్ళి అమరావతి. ఏంది, ఎందుకు భయపడాలా? ఇప్పుడు కూడా మీరు భయపడద్దు. మిమ్మల్ని పట్టే ప్రయత్నాలు జరిగినాయి చాలా. హైదరాబాద్లో కూడా బెదిరించారు. ఏంది, హైదరాబాద్లో అయితే ప్రభుత్వమే అక్రమంగా కేసు పెట్టేసి ఒక 420 కేసు, చీటింగ్ కేసులు, రకరకాల ఒక 6 కేసులు. ఫస్ట్ A1 అని, ఆ తర్వాత A3 అని, ఆ తర్వాత A2 అని రకరకాల కార్యక్రమాలు చేసి భయపడ్డామా? ఎందుకు భయపడాలా? నేను దేవుడికే భయపడతా. తప్పు చేస్తే కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతా. నేను ఏ రోజు భయపడను కూడా. తప్పు చేస్తే క్షమాపణ కోరతా, నా తప్పు మన్నించండి అని నేను అడుగుతా. నాకు ఆ ధైర్యం ఉంది. కానీ ఏంటిది, తప్పులు చేసేసి ఇంకా మాకు సంబంధం లేదండి, మా సినిమాలు మేము చేసుకుంటాం, మాకెందుకండి ఈ లంగా మాటలొద్దు. అంటే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి దగ్గర దోచేసుకున్నారు, ఇప్పుడు మాత్రం మీరు శుద్ధపోసలు అయిపోతారు. ఓకే, వద్దు ఇలాంటి. ఎవరికి ఇప్పుడు మీరు చేసింది మీరు సంపాదించుకోవడం తప్పంట్లా, మీరు విషయం చిమ్మారు, ఆ విషయం మీకు తెలుస్తుందా? ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఇంత విధ్వంసం చేశారు కాబట్టి పోలవరం అలా తగలడింది, రోడ్లు అలా తగలడ్డాయి, ఏ పరిశ్రమ రాలా. ఎన్ని సినిమాలు తీశాడండి ఇతను వర్మ,
వర్మ గారు ఎన్ని సినిమాలు తీశారు, 5 సంవత్సరాలు తీస్తూనే ఉన్నారు. ఎన్ని సినిమాలు, దానికి మళ్ళీ ఎక్స్ట్రాలు, ఓవర్ యాక్షను. లొకేషన్ ఇప్పుడేమో టోటల్గా మారిపోయి లొకేషన్ బాగా టార్గెట్ చేసినట్టు. లోకేష్ బాబుని టార్గెట్ చేసి సినిమా, జగన్మోహన్ మన ఒక ఒక చిన్నది 20 మినిట్స్ 30 మినిట్స్లోనో పవన్ కళ్యాణ్ గారి గెటప్ తోటి పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే నీకు ఏ సినిమా కనపడుద్ది? ఉండగలవు అసలు నువ్వు ఇక్కడ? భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, మూసుకొని చేతనైతే మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికి సాయం చేసే మార్గంలో వెళ్దాం. అంతేగాని మనకేదో డబ్బులు వస్తున్నాయి, మనం సంపాదించేస్తున్నాము, మనం ఒక డెన్ పెట్టాము. నేను ఆ రోజే చెప్పా, డెన్ అంటే క్రూర మృగాలు ఉండే ప్లేస్ అది. నీకు నువ్వే చెప్పుకున్నావు, ప్రకృతి నీతో ఆ పేరు పెట్టించింది. ఓకే, గ్రూప్ ఆఫ్ వుల్ఫ్స్ ఉండే ప్లేస్ అది డెన్ అని. సో నేను అనేది ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి విమర్శించడం కాదు, తెలియజేస్తున్నా వారికి. వారికి తెలుసు తెలుసు కాబట్టి 1 మంత్ టర్న్ ఒక కాదు, స్వప్న గారితో చేరి ఆవిడ కూడా అమాయకంగా ఏం రాలా. ఆవిడ చాలా నైస్గా ఆయనతోటి కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇద్దరు కూర్చొని సెటైర్స్, విపరీతమైన ట్రోల్స్. ఓకే, ఎందుకు ఏంటి ఇప్పుడు సాధిస్తాం మనం? ఓడిపోయింది వీళ్ళ వల్లే ఓడిపోయింది. నేను చెప్తున్నా, సగం వైఎస్ఆర్సీపీ వీళ్ళ వల్లే ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ. ఇది ఒక బ్యాచ్, ఆ జర్నలిస్టులు ఒక బ్యాచ్, టోటల్గా యూట్యూబర్స్ ఒక బ్యాచ్, సజ్జల ఒక బ్యాచ్, ఆ 6 మంత్రులు ఒక బ్యాచ్. వీళ్ళు కలిపి అతన్ని తీసుకెళ్లి హిమాలయాల్లో గలిపారు. అది జరిగింది. ఓకే, పరిపాలన జరగల, విధ్వంసం మాత్రమే జరిగింది 5 సంవత్సరాలు. బటన్ నొక్కేదేంటి గురు? మరి యువకులు బటన్ నొక్కామా, పసుపు కుంకుమ ఇచ్చామా అంటే ఓట్లు వెయ్యరు గురు ప్రజలు. ఇప్పుడు కూడా చెప్తున్నా, అసలు పథకాలు అనేది విషయమే కాదు, పథకాల విషయమే కాదు. ప్రజలకు కావాల్సిన స్వేచ్ఛ, వాళ్ళకి కావాల్సిన రోడ్లు, వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు, వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు, పని చేసుకోవడానికి పని కల్పించు. అది మాత్రమే కోరుకుంటారు ప్రజలు. నువ్వు నా ఇంటికి అది ఇచ్చావా, ఇది ఇచ్చావా, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చావా, మా ముడ్డికి అడుగుతున్నావా, ఇవి ప్రజలు కోరుకోవట్లా. కేవలం స్వేచ్ఛ మాత్రమే కోరుకుంటున్నారు. వాళ్ళు బతకడానికి చుట్టూ ప్రాథమిక సౌకర్యాలు మనిషికి కావాల్సినవి ఏవైతున్నాయి అవి కల్పించమని కోరుకుంటున్నారు. ఈయన స్కూల్స్ బాగు చేశాంట, ఏమీ లేదండి, ఏమీ లేదు. ఓకే, ఇంకా 45% స్కూల్స్ అలాగే చేయాల్సింది ఉంది. ఇవి కూడా కాంట్రాక్టర్ల కోసం చేసినవి.